హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే, మనకు మందారాలకు పట్టే అపిడ్స్ ఉంటాయి కదండి, వాటిని ఎలా తొలగించుకోవాలి అనేది అయితే ఈరోజు వీడియోలో టాపిక్ అండి. ఇంట్లో ఉండే వేస్ట్గా పడేసే వాటితోనే మనం ఈజీగా పెస్టిసైడ్ చేసుకొని అయితే మనం మొక్కకు స్ప్రే చేయడం వల్ల దీని బాధ నుంచి మన మొక్కలను అయితే కాపాడుకోవచ్చండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు వీడియోని అయితే మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే మీకు గార్డెనింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో రూపంలో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, అసలు ఏ మొగ్గ చూసినా మనకి పిండి నల్లి, వైట్ మేట్స్, ఇంకా బ్లాక్ మేట్స్ అన్నీ కూడా పట్టాయండి. ఎల్లో ఉంటాయి కదా, ఎల్లో కలర్లో ఉండేటివి, వైట్ కలర్లో ఉండేటివి కూడా ఎట్లా పట్టేసాయో చూడండి. మొక్కలకు అనే కాదండి, మనకు ఆకుల కింద కూడా చాలా పట్టేసింది. అయినా కూడా మన గార్డెన్లో అసలు ఆ చిన్న మొక్కకే ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూడండి. ఇంత బాగా రావడానికి మనము ఎప్పుడైనా ఆర్గానిక్ మాన్యూర్ మంచిగా వేసి పెట్టుకుంటే ఫ్లవర్స్ అనేవి అయితే ఇంత బాగా వస్తాయండి. ఇప్పుడైతే మనం అవేంటో చూసేద్దాము. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనము ఒక 1 లీటర్ వాటర్కి ఈ సొల్యూషన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఒక షాంపూ మొత్తం వేసేస్తున్నాను. ఇంకా ఆయిల్ అండి, ఇది మనము ఇది ఫ్రెష్ ఆయిల్ అయినా పర్లేదు, లేకుంటే డీప్ ఫ్రైలకు చేసుకుంటారు కదా ఆ ఆయిల్ అయినా పర్లేదు. ఇది కొద్దిగా సోడా అండి, కొద్దిగా ఎక్కువ వేయకూడదండి, కొద్దిగా వేసుకున్నాను. ఈ మూడింటిని మంచిగా డైల్యూట్ అయ్యే విధంగా ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం 1 లీటర్ వాటర్లో మళ్ళీ డైల్యూట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసేసుకొని మనం మొక్క మొత్తం కూడా తడిచే విధంగా ఇలాగా స్ప్రే చేసుకోవాలండి. చేత్తో ఇలా మనము ఎక్కడైనా ఉంది అనిపిస్తే మనం చేత్తో ఇలా అనుకుంటే పోతుందండి. చూస్తున్నారు కదా ఎంత ఫోర్స్గా స్ప్రే చేస్తున్నానో, అలా స్ప్రే చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మీకు ఈ వీడియోలోనే బిఫోరు ఆఫ్టరు ఇది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ డే ఎలా ఉంది అనేది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తానండి. ఈ సొల్యూషన్ అంటే ఈ పెస్టిసైడ్ అనేది ఎప్పుడు కూడా మార్నింగ్ టైంలోనే చేసుకోవాలి, లేదంటే ఈవినింగ్ టైంలో అయినా చేసుకోవాలండి. ఎండ ఎక్కువగా ఉన్న టైంలో అయితే అస్సలు చేయకూడదు. మనం బేకింగ్ సోడా వాడాం కదండి, దానివలన మనకు ఎండలో స్ప్రే చేస్తే చెట్టు ఆకులు అనేది మాడిపోతూ ఉంటాయండి, చెట్టు ఎఫెక్ట్ అవుతుంది. సో మనము మనకి చెట్టుకు వచ్చిన పెస్ట్ ఎఫెక్ట్ అవ్వాలి కానీ ప్లాంట్ కాదు కదండి. సో అందుకని ఇలాంటి మనకి స్ప్రే చేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా పొద్దున లేదంటే ఆఫ్టర్ 6 తర్వాత అయితే స్ప్రే చేసేసుకోండి. మనకి ఫ్రెష్ ఆయిల్ కంటే కూడా మనం డీప్ ఫ్రైలకు చేస్తారు కదండి, ఆ ఆయిల్ కూడా ఇంకా చాలా బాగా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తము చెట్టుకు స్నానం చేపించేసినట్లుగా స్ప్రే చేసేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనకు అంటే మొగ్గకి ఎక్కడైనా కనిపించినా కూడా చేత్తో ఇలా అని చూడండి, అదైతే బ్రతికుండదు. చూస్తున్నారు కదా, చనిపోయింది, మొత్తం కూడా చనిపోతుందండి. మీకు ఇన్ కేస్ ఎక్కడైనా బ్రతికుంది అనిపిస్తే నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ టైంలో స్ప్రే చేసేయండి. ఈ లిక్విడ్ స్ప్రే చేసిన తర్వాత ఒకవేళ పేనుబంక కింద పడిపోయినా కూడా మళ్ళీ బ్రతికి మొక్కకు పట్టుకోవడం కానీ స్ప్రెడ్ అవ్వడం కానీ అస్సలు ఉండదండి. ఈ లిక్విడ్ స్ప్రే చేయడం వల్ల 100% రిజల్ట్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, రిజల్ట్ అయితే మీరే చూడొచ్చు. ఎంత బాగా అంటే మనకి ఏ మొక్కకైనా ఇలాగ స్ప్రే చేసుకోవచ్చండి. మనం మందారాలకనే కాదు, చలికాలం స్టార్ట్ అయిపోయిందంటే మన అన్ని రకాల మొక్కలకి ఇలాగ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది పేనుబంక. ఎస్పెషల్లీ చిక్కుడుకు కూడా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. మీరు ట్రై చేసి చూడండి, మీకు రిజల్ట్ ఉంటే వచ్చి మన ఛానల్లో కామెంట్ అయితే చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.